Hello, loves. Welcome back to my channel, Moonlight Diaries. Today, log is very simple and real. I went to Walmart for some, everyday shopping, and after that, I took some time for myself with a little self care. Like nothing fancy, just small moments, and that made my day better. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. వింటర్ వచ్చేసింది కాబట్టి ఎర్లీగా సన్‌సెట్ అవుతుంది. సో, అరౌండ్ 4:35కి చీకటి పడిపోతుంది. ఇంకా అట్లా స్టార్ట్ అయ్యి ఇంకా వాల్మార్ట్‌కి రీచ్ అయ్యాము. సో, ఫస్ట్ వాల్మార్ట్‌కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఫేషియల్‌కెళ్తా అని చెప్పాను గదా! అక్కడికి పార్లర్‌కెళ్ళాను. సో, లైక్ అదంతా రికార్డ్ చేస్తున్నా. హౌ ఇట్ లుక్స్ అని చెప్పేసి. మొత్తం చూసేయండి. అండ్ అక్కడ ప్రైజెస్ కూడా మీకు డిస్‌ప్లేలో కనిపిస్తుంది. అండ్ వాళ్ళు హెన్నా గూడా పెడతారంట. సో, ఇట్ వాస్ గుడ్. Self care doesn't have to be an expensive, right, or complicated. Sometimes it just be washing your face or doing facial or sitting quietly for a few minutes. That will be a relaxing stays, I think so. సో, నేనింకా ఈరోజు డిసైడ్ అయిపోయాను. అంటే అంత రష్ ఏముండొద్దు. నో ఫోన్ జస్ట్ అంటే నాకంటూ కొంచెం కేర్ తీసుకోవాలి అనిపిచ్చి సో, అలా సింప్లీ ఐ హావ్ డిడ్ థట్. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ థట్ వెన్ వి టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్ ఈవెన్ ఇన్ స్మాల్ వేస్, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ మూడ్స్ అండ్ ఎనర్జీ యాస్ వెల్. ఎప్పుడైతే మనకి లోన్‌లీగా ఆర్ ఎల్స్ వీఆర్ ఇన్ రష్ ఎట్ దట్ టైమ్ మన సెల్ఫ్ కేర్ మనం తీసుకుంటే చాలా అంటే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. అండ్ దట్ వుడ్ బి బెటర్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అని నాకనిపిస్తుంది. యాక్చువల్లీ నేనక్కడ ఎక్కువ షూట్ చేయలేకపోయాను. బికాజ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు మీ షూట్ దేర్ అండ్ బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ అందుకోసమే నేను తక్కువ షూట్ చేశాను ఫేషియల్ దగ్గర. అండ్ లేటర్ ఆన్ నేనింకా షాపింగ్ అంటే ఏదో ఒకటి షాపింగ్ చూద్దామని చెప్పేసి అంతా కవర్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా చూస్తారని అనుకోని ఇదంతా షూట్ చేస్తున్నాను. అండ్ మోరోవర్ వాల్మార్ట్ ఈజ్ లైక్ ద ప్లేస్ వేర్ ఐ ఆల్వేస్ ఫీల్ రిలాక్స్డ్. అంటే ఎందుకు అంటే like I don't come I don't go there like with long list or something else. నాకెలా అనిపిస్తదంటే జస్ట్ అలా నడుచుకుంటూ అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు లైక్ ఏమన్నా పిక్ చేసుకొని నచ్చినవి అలా స్మూత్‌గా వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే సమ్‌టైమ్స్ షాపింగ్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ బయింగ్ థింగ్స్. ఇట్స్ అబౌట్ టేకింగ్ ఎ బ్రేక్, మూవింగ్ అరౌండ్ అండ్ గివింగ్ అవర్ మైండ్ ఎ లిటిల్ స్పేస్. నాకెలా అంటే అండ్ లైక్ ఐ సీ దిస్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ అరేంజ్డ్ రైట్. నాకది చాలా మంచిగా అనిపిస్తది. ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్‌గా ఉంటే. ఇట్ ఫీల్స్ లైక్ కామ్ అండ్ ఆల్సో ఎ స్ట్రేంజ్ వే ఎస్పెషల్లీ ఫర్ లైక్ వెన్ వి హావ్ ద బిజీ లాంగ్ డే. అవన్నీ చూస్తున్నప్పుడు చాలా మంచిగా గుడ్ ఫీల్ ఒస్తుంది. అండ్ హియర్ టీవీస్ అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ దే హావ్ ఎవ్రీథింగ్. ఆహ్, మనకేది కావాలంటే మోస్ట్‌లీ అన్నీ ఉంటాయి అక్కడ. టీవీస్ అండ్ కెమెరాస్, ఫోన్స్ అండ్ వాట్ నాట్. సో, ఎస్పెషల్లీ ఎవరైనా ఇండియా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వాల్మార్ట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు చూస్ సమ్ టాయ్స్. అంటే ఎలా అంటే అన్ని చిన్న పిల్లలకి అన్ని రకాల టాయ్స్ ఉంటాయి. అండ్ అక్కడ టాయ్స్ చూసినప్పుడు ఎవ్రీ టైమ్ ఐ గో దేర్ నేనెప్పుడు మా అక్క వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటా ఉంటాననమాట. ఇఫ్ దే ఆర్ హియర్ వాడు ఖచ్చితంగా నన్ను నాకిది కొనిపించు, అది కొనిపించు అని చెప్పేసి అంటా ఉంటాడని చెప్పేసి అనుకుంటా ఉంటానక్కడ.
ఈవెన్ దో ఇప్పుడు వాడు ఈ వీడియో చూసిన తర్వాత గూడా నాకు ఫోను చేసి "అక్కడ అది ఉంది కదా! ఆ కార్ చూసాను, ఇది చూసాను, నాకు పంపించు పిన్ని" అని చెప్పేసి అలా అడుగుతాడు. అంటే చిన్న పిల్లలకి ఏం కావాలి జస్ట్ టాయ్సే కదా! వాళ్ళ హ్యాపీనెస్ అదంతా. సో, వాళ్ళకిస్తేనే గదా మన హ్యాపీనెస్ కూడా. సో, ఇక్కడ చూడండి అక్కడ సైకిల్స్ అమ్మాయిలకి, అబ్బాయిలకి అండ్ ఆల్సో చిన్న చిన్న కార్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా అంటే ఫ్రమ్ స్టార్టింగ్ 0 దగ్గర నుంచి ఐ మీన్ 0 ఇయర్స్ ఏజ్ దగ్గర నుంచి అన్నీ లైక్ వాళ్ళకి రిలేటెడ్‌గా టాయ్స్ ఉంటాయి. అండ్ బైసికిల్స్ అండ్ సైకిల్స్ అండ్ కార్స్ ఎవ్రీథింగ్ దే హావ్. అండ్ అక్కడ బొమ్మలు కనిపిచ్చాయి. అమ్మాయిలకి బొమ్మలంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడెలా అంటే సీజన్‌కి ఒక వీళ్ళు ఎలా ఉంటుంది ఇఫ్ ఇట్స్ ఏ క్రిస్మస్‌కి తగ్గట్టు అక్కడ అన్నీ పెడతారనమాట. లైక్ డెకరేషన్ ఐటెమ్స్ అండ్ ఆల్. ఇఫ్ ఇట్స్ ఏ హాలోవీన్ తగ్గట్టు ఆ థీమ్‌లో పెడతారు. ఇప్పుడు ఫిబ్‌లో వాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి, ఆ వాలంటైన్స్ డేకి రిలేటెడ్‌గా ఇక్కడ అన్నీ లవ్ థీమ్ పెట్టారనమాట. అది చాలా అంటే చాలా బావుంది. ఆ టాయ్స్ అన్నీ చూస్తుంటే అండ్ ఎలా అంటే గ్రీటింగ్ కార్డ్స్ అండ్ గిఫ్ట్స్ అన్నీ లవ్ థీమ్‌లో ఒక ర్యాక్ అంతా గూడా అలా లవ్ థీమ్‌లో పెట్టారు. ఇట్ వాస్ గుడ్. అండ్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్, షెల్ఫ్స్, ఇంకా ఆఫీస్ టేబుల్స్, చైర్స్, ఇంకా మిర్రర్స్ ఎవ్రీథింగ్. ఇంకా పిల్లోస్, బెడ్స్, బెడ్ షీట్స్, కిచెన్ వేర్ ఎవ్రీథింగ్ అంతా గూడా ఒక్కొక్క ర్యాక్‌లో ఒకలాగా ఉంటుంది. అండ్ క్లాక్ ఇది చూడటానికి భలే ఉంది గదా! అన్నీ ఒకే దగ్గర పెట్టారు. అందుకే ఇలా వీడియో తీశాను. బావుంది. బాగా అనిపిచ్చింది నాకు.
మిర్రర్ కనిపిస్తే చాలు. ఫోటో ఆర్ పోజ్ ముఖ్యం బిగులు. అండ్ ఇక్కడేంటంటే లైక్ దారాలు, సూదులు అన్నీ ఉంటాయి. మా మమ్మీ చిన్నప్పుడు అల్లేవారనమాట. ఇవి వూల్స్‌తో. సో, ఇవన్నీ చూసినప్పుడు మా మమ్మీ ఉంటే ఇవన్నీ చేసిద్దనిపిచ్చిద్ది. తనకి చాలా ఇష్టం ఇవన్నీ చేయటం. మా ఇంట్లో చాలా చేసి ఉన్నాయన్నమాట ఇలాంటివన్నీ. సో, ఇవన్నీ చేయాలనుకున్నా కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏ ఒకేషన్ వచ్చినా ఎవరిదైనా బర్త్‌డే అవ్వనియండి, మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలంటైన్స్ డే ఏ డే అయినా సరే వాళ్ళెలా అంటే ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి విష్ చేసుకుంటారు. ఆర్ ఎల్స్ ఎ ఫ్లవర్. సో, అందుకే ఎక్కడైనా సరే మోస్ట్‌లీ ఒక కార్డ్స్ అనేవి చాలా ఉంటాయి. గ్రీటింగ్ కార్డ్స్ అనేవి. అండ్ ఇంకా చూడండి అన్నీ ఇక్కడ నైఫ్స్, మనకి కుకింగ్ కావాల్సిన బౌల్స్ అండ్ మిక్సర్ జార్స్ వచ్చేసి మన ఇండియా టైప్‌లో ఉండవు. బట్ ఇట్స్ ఎ జ్యూస్ అండ్ మిక్సర్స్ అంటే మనలాగా ఎంత పెద్ద పెద్దవి చేయరు కదా! సో, ఇంకా మిల్క్, షాంపూస్ అండ్ టూత్ పేస్ట్ అండ్ లైక్ లిక్విడ్స్, వాషింగ్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్స్ అండ్ ఆల్. ఇంకా టాబ్లెట్స్, మెడిసిన్స్ అండ్ కాస్మెటిక్స్ ఎవ్రీథింగ్ వాస్ దేర్. సో, మనం ఒక్క వాల్‌మార్ట్‌కెళ్తే ఆల్‌మోస్ట్ అన్నీ కవర్ అయితాయి. ఒక ఇండియన్ గ్రోసరీస్ తప్ప. అంటే టొమాటోస్, ఎగ్స్, అవకాడోస్ ఎవ్రీథింగ్ వాస్ దేర్. అంటే ఆల్‌మోస్ట్ ఉంటాయి అన్నీ. ఎగ్స్ ఉంటాయి. తక్కువలో ఉంటాయి. హోల్‌సేల్ ప్రైస్ లాగుంటాయి. అండ్ ఇండియాలో గూడా ఇప్పుడు డీమార్ట్ ఎలా అయితే ఉందో సిమిలర్ టు థట్ అనమాట. నేనింకా ఇండియాలో ఉన్నప్పుడు డీమార్ట్ చూసాను. అండ్ ఇప్పుడు ఇంకేవో వచ్చాయని అనుకుంటున్నా. సో, మోస్ట్‌లీ సిమిలర్ టు థట్. కాపోతే కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంటుందంతే. ఇవన్నీ లైక్ విటమిన్స్, మెడిసిన్స్ అండ్ ఆల్సో ఫీవర్ ఆర్ కోల్డ్‌కి మోస్ట్‌లీ ఇక్కడ మనకి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనము మెడిసిన్స్ తీసుకోగలుగుతాము. ఈ డ్రెసెస్‌ని వీడియో తీస్తున్నప్పుడు ఒక యాంగిల్‌లో తీద్దామని ట్రై చేశా. ఏదో ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ అన్నట్టు నేను. సో, మీకు నచ్చిందో లేదో తెలీదు. అండ్ ఇక్కడ మనము వాటర్ బాటిల్స్ తీసుకుంటాం కదా! అవి డిపాజిట్ చేస్తే దెన్ వి కెన్ గెట్ అవర్ మనీ బ్యాక్. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ బిల్లింగ్ వాళ్ళు మన దగ్గర నుంచి డిపాజిట్ తీసుకుంటారు. సో, అది అండ్ ఆల్సో వాల్‌మార్ట్‌లో మనకి మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసెస్ ఉంటాయి. ఎట్లా అంటే ఇంటర్నేషనల్‌కి మనం మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. బట్ దే విల్ చార్జ్ సమ్ ఫీస్.
అండ్ ఆల్సో అక్కడ కీస్ ఉంటాయి కదా! మనం డూప్లికేట్ కీస్ మనం చేపించుకోవాలనుకున్నా కూడా దే హావ్ ఎ మిషన్. అక్కడ మనము డూప్లికేట్ కీస్ చేపించుకోవచ్చు. సో, షాపింగ్ అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వి గో టు ఫుడ్ ట్రక్. మాకు రీసెంట్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఫుడ్ ట్రక్స్ పెట్టారు. సో, అక్కడికి వెళ్ళి వాళ్ళు రీసెంట్‌గా పఫ్ ఇంట్రొడ్యూస్ చేశారు. నాకు పఫ్ తినాలని చాలా క్రేవింగ్ వస్తుంది కొన్ని డేస్ నుంచి. సో, అక్కడికెళ్తే ఎగ్ పఫ్ లేదన్నారు. ఓన్లీ చికెన్ పఫ్ ఉంది. సో, చికెన్ పఫ్ తీసుకొని అక్కడ చాయ్ చాలా బావుంటుంది. ఆ చాయ్ తీసుకున్నాము. And thank you so much for spending this time with me. If you enjoyed this vlog, please like, share, and subscribe to my channel. I will see you in the next one. Keep smiling always with lots of love. Moonlight Diaries.